దేవాలయం లోపలికి మనం గర్భగుడి లోపలికి వెళ్తున్నాం. దేవాలయం లోపలికి ఇది కళ్యాణ మండపం. వేల నాటి వృక్షాలు, ధ్వజస్తంభం ముందర గరుడ వారు మరియు హనుమాన్ హనుమంతుల వారు ఉన్నారు. ఇది గర్భాలయం. లోపలికి వెళ్తూ ఉన్నాము. ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు మొక్కులు ముఖ్యవారు ఇక్కడ మొక్కులు వెళ్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ కూర్మగిరి సుందర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పాలెం గ్రామం నల్గొండ డిస్టిక్లో ఉంది. స్వామివారు స్వయంభూగా వెలిశారు. పూర్వము పక్కన నోముల గ్రామంలో కృష్ణయ్య అని ఉండేవాడు. అతనికి కల్లో కనిపించేసి స్వామి వారు నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఆయనకి ఒక గుడి కట్టించమని చెప్తే ఆయన రోజు రావడం ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక పౌర్ణమి రోజు వచ్చి వెతుకుతూ ఉంటే ఒక రావి చెట్టు మీద గరుడపక్షి ఆగింది. గరుడపక్షి ఆగిన దగ్గర తవ్వి చూస్తే స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా విగ్రహం బయటకు వచ్చింది. అప్పుడే వాళ్ళు అక్కడ గుడి కట్టేసేసారు. వాళ్ళ తరం వారు ఇప్పుడు 10వ తరం నడుస్తుంది. ఆ స్వామివారు స్వయంభుగా అప్పుడు ప్రతిష్ఠ చేశారు. మొన్న కొత్తగా రోడ్డుకి కొంచెం కిందిగా ఉందని చెప్పేసి దీన్ని కొంచెం డిస్మాచ్ చేసి కొత్తగా పెద్దగా కడదామని చేసి దీనికి డిస్మాచ్ చేస్తే చూస్తే కిందంతా స్వామివారి కూర్మం ఉంది, శ్రీకూర్మం ఉంది, తాబేలు పెద్ద తాబేలు ఆ బండ ఆకారంలో ఉంది. ఆ స్వామివారి తల మీద ఉన్నారు, తోక మీద వేస్తంభం ఉంది. గుడి చుట్టూ గుడి మొత్తం తాబేలు మీద కనుక కూర్మగిరి అనుకున్నారు.
తర్వాత 2007లో పునఃప్రతిష్ఠ చేసినప్పుడు చిన్నజీయ స్వామి అష్టాక్షర జీయ స్వామి గారు వచ్చి పునఃప్రతిష్ఠ చేసినప్పుడు చాలా చక్కగా స్వామివారు చిన్నగా బొద్దుగా ఉన్నారు కనుక సుందరుడు అని, కింద కూర్మం ఉంది కనుక కూర్మగిరి అని, కూర్మగిరి సుందర లక్ష్మీ నరసింహస్వామి అని పేరు పెట్టారు. ఇక్కడ స్వామివారు గరుడ పక్షి చూపించి కనుక గరుడ నరసింహగౌడ అని అంటారు. ఆ స్వామివారి తర్వాత అమ్మవారికి అయ్యవారికి పైన ఒక చిన్న విగ్రహము కొత్తగా సాలగ్రహం కొత్తగా ఉద్భవించింది. ఆ స్వామివారు ఫస్ట్ ఒక నోరే ఉండింది, ఇప్పుడు కళ్ళు ముక్కు చెవులు అన్నీ వచ్చేసాయి. ఆ స్వామివారు రోజు రోజుకి అభిషేకం చేస్తున్నారు, రోజు రోజుకి పెరుగుతున్నారు. ఆ స్వామి అభిషేకం పెరుగుతున్నారు కనుక ఈ స్తంభం కదిలింది. ఈ స్తంభానికి తలాడించుకొని ఎటువంటి ఏదైనా కోరిక ఉంటే చెప్పుకొని ఆ స్తంభానికి తలాడించుకొని కోరిక చెప్పుకొని మనం గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే కంపల్సరీ పని అవుతుందని ప్రతీతి. ఇక్కడ ఇందంతా కూర్మం ఉంది కనుక ఆ కూర్మం మీద స్వామి మీద నడిస్తే ఎటువంటి నవగ్రహ దోష దుర్దోష అన్నాడు పోతాయని ప్రతీతి. 11 ప్రశ్నలు కంపల్సరీ చేయాలి. నరసింహస్వామి అంటేనే కామ్యార్థ దేవుడు. కామ్యార్థ దేవుడు అంటే కంపల్సరీగా పని చేస్తాడు. దశావతారంలో ముఖ్యమైనది ఏంటంటే నరసింహ అవతారం అంటారు. ఆయన కంపల్సరీ పని చేస్తాడు కనుక ఇక్కడ కామ్యార్థ దేవుడు అంటారు. ఇక్కడ కంకణాల దేవుడు అంటారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ప్రతి స్వాతికి అష్టముఖ గంట నారసింహ హోమం జరుగుతుంది. ఆ హోమం పెట్టి కంకణాలే స్వామికి సమర్పించి వచ్చిన వాళ్ళందరికీ కడతాము. కళ్యాణ కంకణాలు, సంతాన కంకణాలు, ఆరోగ్య కంకణాలు, ఉద్యోగ కంకణాలు, విద్యా కంకణాలు అని కంకణాలు సపరేట్ ఉంటాయి. కంకణాల దేవుడు అనే ప్రతీతి. ప్రతి స్వాతికి అష్టముఖ నారసింహ హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శుక్రవారము పంచామృత అభిషేకం జరుగుతుంది. అభిషేకం వల్లనే స్వామివారు రోజు రోజుకి పైన స్వామివారు పెరుగుతున్నారు. అందుకే ఇక్కడ కామ్యార్థ దేవుడు, కంకణాల దేవుడు అని పేరు పెడతారు. జై శ్రీమన్నారాయణ.